జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో అవకతవకలపై జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులతో కలిసి ఈరోజు జిల్లాలో 355 అవుట్సోర్సింగ్లో పోస్టులను ఫిలప్ చేయడానికి ఇవాళ రాజకీయానికి ఏజెన్సీలు అమ్ముడుపోయి రాజకీయ నాయకులు ఏజెన్సీలను చెప్పు చేతులు పెట్టుకొని ఇవాళ ఒక్కొక్క పోస్టుకి లక్షల రూపాయల్లో తీసుకుంటూ నిజమైన నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు తీవ్రంగా ఈ జిల్లాలో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ, తర్వాత రెవెన్యూ, కలెక్టరేటు, నర్సింగ్ కాలేజీ, పిహెచ్సి అలంపూర్లలో 355 పోస్టులు ఉంటే వాటిని నిరుద్యోగులకు తెలకుండా జిల్లాలో నోటిఫికేషన్ లేకుండా ఇవాళ దొంగచాటున ఫిల్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. ఇవాళ నిరుద్యోగులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దందా చేస్తుంది. అంటే నిరుద్యోగులకు ఇచ్చే ఉద్యోగాలలో కూడా దందా చేయడం అంటే ఇంతకంటే నీచమైన పరిస్థితి లేదు. ఎట్లాగో జాబులు ఇస్తలేదు. కానీ ఇవాళ నిరుద్యోగులు పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో లైబ్రరీలలో, గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలలో వేల మంది, వందల మంది రోజు ప్రిపేర్ అవుతున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో. ఇటువంటి ఉద్యోగాలన్నా వీళ్ళ నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళకి తాత్కాలికంగా ఉపశమనం పొందే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ జిల్లాలో చూస్తున్న ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంక గారిని బెదిరించి ఇవాళ ఏమమ్మా లిస్టు ఇస్తావా, ఉంటావా, పోతావా అనే కాడికి వచ్చిందంటే ఇవాళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మోసం, నయవంచన, ఇవాళ ఉద్యోగాల్లో కూడా కమిషన్లు తిన్నటువంటి కకృతమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకోసమని ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్లో జరిగినటువంటి అవకతవకలు వాటిపైన విచారణ జరిపి వెంటనే తక్షణమే రీనోటిఫికేషన్ వేయాలి. ఏవైతే అవకతవకలు పాల్పన్నాయో ఆ ఏజెన్సీలను రద్దు చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నిరుద్యోగ పక్షాన.